ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతానం లేకపోవటం, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కష్టాలకి ఇదే ఆఖరి ఘట్టం. 2 నిమిషాలు విన్నావు అంటే నీ మనసు ఎంతో సంతోషపడుతుందమ్మా. నేను చెప్పబోయే శుభవార్త విను తల్లి. ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ తామర పువ్వు కానీ మందార పువ్వు కానీ తాకండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే తామర పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరలో ఉన్నావమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. అర్థం కాలేదా? పూర్తిగా వినమ్మా. తల్లి, నువ్వు నా పిడికటలో ఉన్నావు అని గుర్తించుకో. నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం నీకు అవసరం లేదమ్మా. నీ జీవితాన్ని ఈ బాబా ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న తీపి, చేదు, కష్టం, నష్టం అన్నీ కూడా నేనిచ్చినవే అని నువ్వు మరవద్దు తల్లి. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను బిడ్డా. నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నీకు నువ్వుగా తయారుగా ఉండు. పట్టలేనంత సంతోషం రాబోతుంది. ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి. నువ్వు నా దగ్గర పెట్టిన అన్ని కోర్కెలు కూడా నెరవేరుతాయి తల్లి. నువ్వు కోరింది జరగబోతుందమ్మా. నిన్ను చూసి హేళన చేసిన వాళ్ల ముందు నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది. నీ దుఃఖం, సంతోషం అన్నీ కూడా మారిపోతుంది తల్లి. నీ ఇష్టం తీరుతుందమ్మా. నీకు ఏమి కావాలి అనేది, నువ్వు కోరింది నీకు దక్కుతుందా లేదా అని, అందుకు అర్హత నాకు ఉందా లేదా అని నీకు నువ్వు ఎందుకు తక్కువ చేసి అనుకుంటావు తల్లి? నీకు అర్హత ఉంది కాబట్టే నా దగ్గర నీ ప్రార్థనలు అడిగినావు. ఏదీ కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు చేయలేవు కదా. నీ ప్రార్థనలన్నీ కూడా నేనే నిన్ను అడిగేలా చేస్తానమ్మా. నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టే నా దగ్గర అడిగేలా చేశాను నిన్ను. అన్ని విషయాలు కూడా నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా. ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా ఉండమ్మా. నీకు ఇవ్వాలి అని రాసి ఉంది కాబట్టి నీకు ఏమి కావాలో అది నీకు చేరబోతుంది. ఇతరులను గాయపరచకుండా ఉండే గుణం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కాబట్టి నా అడుగుజాడల్లోనే నడుస్తావమ్మా. ఎవరు మనసు నొచ్చుకునేలా ఎప్పుడూ మాట్లాడవు. అలాంటి నిన్ను నేను గాయపరుస్తానమ్మా. ధైర్యంగా ఉండు. నీ జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది తల్లి. అంటే నేను నీ ముందు నడుస్తున్నాను అని నువ్వు అర్థం చేసుకో. నీకున్న సమస్యలు, కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు అనేవి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు తల్లి. నువ్వు నన్ను ఎప్పుడూ కూడా పెద్ద శబ్దంతో నన్ను పిలుస్తూ ఉంటావు కదమ్మా. నేను కూడా నీకు తెలియకుండా నిన్ను చూస్తూ నిశ్శబ్దంగా ఉంటాను తల్లి. నువ్వు చెప్పేది నేను వింటూ ఉంటాను. నువ్వు ఒక బొమ్మవి, నేను నీ నీడను తల్లి. కాబట్టి నీ స్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో నాకు అంతా తెలుసమ్మా. దీని గురించి నువ్వు కన్నీరు కార్చవద్దమ్మా. నీకు దారి చూపించేందుకు నేను ఉన్నాను కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా చేయవదలను. అలాంటి నిన్ను వదులుతానా తల్లి? నువ్వు నా బిడ్డవి కదమ్మా. అలాంటి నిన్ను వదులుతానా? నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది తల్లి. నీకు ఒక విషయం చెప్పాలి. నీ పోరాటం ముగిసిపోయింది. ఇక మీదట నీ గెలుపు నీ భుజాలపై నువ్వే మోస్తావు తల్లి. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు తెలియచేయాలమ్మా. కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి. ఎవరైనా నీకు సాయం కోసం, దానం కోసం అడగటానికి ఎవరొస్తారో వారికి నీకు వీలైనంత వరకు సహాయం చేయబిడ్డా. మంచిగా మాట్లాడి పంపించు. వాళ్ళ మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు. నిన్ను సాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మదోషాలు తొలగిపోతాయి.
నీ జాతక దోషాలు తొలగిపోతాయమ్మా. కాబట్టి లేని వారికి సహాయం చెయ్యి, దానం చెయ్యి. నీకు వీలైనంతలోనే చెయ్యి తల్లి. మళ్ళీ చెబుతున్నానమ్మా, నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు. ఏమి కావాలో అది సాధించబోతున్నావు. నువ్వు కన్న కలలు నెరవేరబోతున్నాయి. నీ కోరికలన్నీ తీరబోతున్నాయి తల్లి. అతి త్వరలో విజయాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా. ధన్యవాదాలు బాబా అని నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటావు తల్లి. అతి త్వరలో విజయాన్ని పొందుతావు. నమ్మకంతో మాత్రమే ఉండమ్మా. ఏ పని చేసినా సరే నాకు విజయం వస్తుంది, నా బాబా నాకు ఉన్నారు అని నమ్మకంతో చేతల్లి. నమ్మకమే కదా మనిషిని నడిపించేది. కాబట్టి ఆ నమ్మకాన్ని వదలకు. నేను నీతోనే ఉంటాను. నీ బాబా ఉండగా భయమెందుకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు తామర పువ్వును తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మందార పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుందమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. నిన్ను ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా అనుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకి రావాలి కదా తల్లి. అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి. ఒకరోజు అనుకోని విధంగా హఠాత్తుగా ఒక మంచి శుభవార్త వింటావు. నీ ఇంటి తలుపు తట్టి మరీ చెప్పిస్తానమ్మా. ఎన్నోసార్లు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు, అవమానించాలని చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వలన, నువ్వు చేసిన మంచి పనుల వలన అన్ని ఇబ్బందుల నుంచి కాపాడింది. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా? నా బిడ్డని నిన్ను తాకనిస్తానా అమ్మా? చెప్పు తల్లి. అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా. నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావు తల్లి. మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. దేనిలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా, నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి. ముందు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇక జరగబోయేదాన్ని చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు తల్లి. నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళతాను. నువ్వు అనుకుంటే రాలేవు తల్లి. నీ బాబా అనుకుని అనుమతిస్తేనే రాగలవు. ఎప్పుడైతే ఈ సిరిడి మట్టి తాకుతావో, నా ద్వారకామయిలో అడుగు పెడతావో, నీ పాపాలు, నీ దోషాలు, నీకు ఉన్న సర్వరోగాలు, కష్టాలు అన్నీ నశించిపోతాయి తల్లి. త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ, నువ్వు అనుకోని విధంగా నీకు తెలియకుండానే నీ తలుపు తట్టి మరీ నీకు చేరుతుందమ్మా. నమ్మకంతో తలుపు తెరువు తల్లి. నీకు కావలసింది నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది. ఇక నుంచి ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకో. ఆనందంగా ఉండటానికి కూడా అలవాటు చేసుకో అమ్మా. ఈ రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండేలా ప్రయత్నించు. నువ్వు తినాలి అనుకున్నది తిను తల్లి. కోరింది కొనుక్కో. ఎందుకంటే సంతోషంగా ఉంటావు. ఇకపై నీకు కష్టం అనేది నీ దరికి చేరదు తల్లి. ఆనందం మాత్రమే నీతో ఉండాలి. నీ బాబా నీకు వాక్కు ఇస్తున్నాడమ్మా. నీ బాబా నీకు తోడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు తల్లి. భయము, దిగులు వదిలిపెట్టు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా భయమెందుకమ్మా? సంతోషంగా ప్రశాంతంగా నిద్రపో తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.